హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక సూర్యోదయమును చూచుటకు నా దేవుడు మన అందరికీ అనుగ్రహించిన కృపను బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల దినం నాడు మనం ధ్యానించుకోబోయే వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనము. లేఖనాలు ఏం చెబుతున్నవి అంటే, అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ అన్నాడు, మీరు ఆయన మూలముగా క్రీస్తు యేసునందు ఉన్నవారు ఉన్నారు. మనము ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మన డబ్బు కాదు, మన ఐశ్వర్యము కాదు, మన పరపతి కాదు, మన యొక్క పేరు కాదు, మన యొక్క ప్రతిష్ట కాదు, మనకున్న పలుకుబడి కాదు, కానీ కేవలము యేసయ్య ద్వారానే మనము క్రీస్తులో ఉన్నాము. మనము క్రీస్తు వారమై ఉన్నాము. అందుకే జనాలు మనల్ని ఏ రీతిగా గుర్తిస్తారు? క్రైస్తవులుగా గుర్తిస్తారు. పీపుల్ కాల్ us యాజ్ ఎన్ క్రిస్టియన్స్. మనలను ఏం పేరు పెట్టి గుర్తిస్తారు? క్రైస్తవులని. ఎందుకు క్రైస్తవులను గుర్తిస్తున్నారు అంటే, మనము క్రీస్తు వారమై ఉన్నాము, మనము క్రీస్తుకు సంబంధించిన వారమై ఉన్నాము, మనము క్రీస్తునకు లోబడిన వారమై ఉన్నాము, క్రీస్తుకు విధేయత చూపు వారమై ఉన్నాము, మనము క్రీస్తు మార్గమును అనుసరించు వారమై ఉన్నాము. కేవలము యేసయ్య ద్వారానే తప్ప మరి దేని ద్వారాను ఈ లోకానుసారంగా దేనిని బట్టిని కూడా మనము క్రీస్తు వారము కాలేదు. కానీ ఉచితమైన క్రీస్తు కృప ద్వారా మనము క్రీస్తు యేసునందు ఉన్న వారముగా మనము మార్చబడ్డాము. మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనకు రక్షణ అనుగ్రహించింది ఈ లోకానుసారమైన సంపద కాదు, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యము కాదు. మనకు రక్షణ అనుగ్రహించింది కేవలము క్రీస్తు యొక్క మరణం పునరుత్థానమే మనకు రక్షణ అనుగ్రహించింది. ఆ యొక్క రక్షణను బట్టి, ఆయన ఉచితంగా అనుగ్రహించిన ఆ యొక్క రక్షణను బట్టి మనము క్రీస్తు వారమై ఉన్నాము. కాబట్టి మనము మన మీద ఆధారపడకుండా, మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా, క్రీస్తును ఆధారము చేసుకొని మన యొక్క పునాదులను క్రీస్తు మీద కట్టుకుందాము. మనమందరము కూడా యేసు నామమున క్రీస్తు వారుగా పిలువబడదాము. దేవుడు ఇచ్చిన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే మహిమ కలుగును గాక. యేసయ్య, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ప్రభువా, మేము చదువుకున్న లేఖనము నాయన ప్రభువా, కేవలము నీ ద్వారానే మేము క్రీస్తు యేసునందున్నాము నాయన ప్రభువా. మా యొక్క నాయన ప్రభువా, మా పితరులు ఆర్జించిన యొక్క సంపదను బట్టినే కాదు, మేము సంపాదించుకున్న పేరు ప్రతిష్టను బట్టి కాదు, కానీ ఉచితమైన నీ కృప చేత నీవు మా కొరకు చిందించిన ఆ యొక్క రక్తము ద్వారా, మా కొరకై పానార్పణముగా పోయబడిన నీ యొక్క శరీరము ద్వారా నాయన ప్రభువా, మేము నాయన నీ యందు ఉన్నాము. మమ్మల్ని మీ వారిగా మార్చుకున్నారు. నీకు స్తోత్రములు నాయన ప్రభువా. మరొక మారు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతయు నీకు నాయన ప్రభువా నిష్కలంకులుగా పరిశుద్ధమైన జీవితము జీవించినట్లు మీరు కృప చూపించండి. మేము చేయు ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండండి నాయన ప్రభా. ఆరోగ్య సమస్యలతో బాధపరిచిన ప్రతి ఒక్కరిని నాయన నీ యొక్క గాయపడిన హస్తంతో తాకి నాయన ప్రభా వారిని స్వస్థపరిచి నాయన ప్రభా బలవంతులుగా మార్చండి. క్షేమమును దయచేయండి. చేయు ప్రతి ప్రయాణంలో మీరే క్షేమకరమైన ఆలోచనలు, క్షేమకరమైన తలంపులు దయచేస్తారని ఈ దినమంతయు నాయన ప్రభా నీకు లోబడి విధేయత కలిగి నీలో జీవించినట్లు కృప అనుగ్రహిస్తారని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన కృప, ఆయన సమాధానము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.